మన చిన్నప్పటి నుంచి ఈ సెంటెన్స్ తరచూ వింటూ ఉంటాం. మంచి పిల్లలు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారని. ఇంటెలిజెంట్ వాళ్ళు కాదు, క్యూరియాసిటీ వాళ్ళు కాదు, ఓన్లీ క్వైట్ గా ఉండేవాళ్ళు. స్కూల్లోనేమో సైలెన్స్ అనేది డిసిప్లిన్ అవుతుంది. అదే ఫ్యామిలీస్కి వచ్చేసరికి రెస్పెక్ట్ అవుతుంది. అదే సొసైటీకి తీసుకుంటే సైలెన్స్ అనేది ఒబీడియన్స్ అవుతుంది. అండ్ స్లోలీ మనం ఒక డేంజరస్ క్వశ్చన్ని అడగడం మానేసినాం. అదేంటంటే, నిజంగా సైలెన్స్ అనేది మంచి బిహేవియరా, లేకపోతే సొసైటీ దాన్ని అట్లా డిజైడ్ చేసిందా? ఎందుకంటే చరిత్రలో ఎక్కడా కూడా సైలెంట్ గా ఉన్న వాళ్ళకి, పవర్లో ఉన్న వాళ్ళు భయపడతారని ఎక్కడా లేదు. కానీ క్వశ్చన్ చేసే వాళ్ళకి భయపడతారనే ఉంది. ఈరోజు వీడియో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏది నార్మల్ అయ్యలే అని ఫీల్ అయ్యే ఒక విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మనలో చాలా మంది పెరిగే కొద్దీ ఏమనుకుంటామంటే, తక్కువ మాట్లాడితే మెచ్యూరిటీ అని, ఎల్డర్స్ కి ఒబే చేస్తే మొరాలిటీ అని, క్వశ్చనింగ్ చేయకపోతే రెస్పెక్ట్ అని నమ్ముతూ ఉంటాం. కానీ లోతుగా ఆలోచిస్తే సైలెన్స్ అనేది నిజంగా మంచిదే అయితే, ఈ సోషల్ రిఫార్మర్స్ అందరూ ఎందుకు ఆ సైలెన్స్ ని రిజెక్ట్ చేశారు? జ్యోతిరావు పూలే గారు ఉన్నారు, ఆయన ఎందుకు క్యాష్ ని క్వశ్చన్ చేసిండు? సావిత్రి పూలే గారు ఉన్నారు, ఆమె ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేశారు? లేకపోతే అంబేద్కర్ సార్ ఉన్నారు, ఆయన ఎందుకు ఈ అన్టచబిలిటీ క్వశ్చన్ చేశారు? ఎందుకంటే సైలెన్స్ ఎప్పుడు పవర్ లో ఉన్నామని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదైతే ఈ వాయిసెస్ బయటకు వస్తూ ఉంటాయో, ఆ వాయిసెస్ అనేవి పవర్ లో ఉన్నామని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వీఆర్ నాట్ డిస్కసింగ్ సైలెన్స్ యాజ్ ఏ పర్సనాలిటీ, వీఆర్ డిస్కసింగ్ సైలెన్స్ యాజ్ ఏ సోషల్ ట్రైనింగ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు నా పక్కన ఒక ఫ్రెండ్ ఉండే. టీచర్ రాగానే వాడు సైలెంట్ అయిపోతుండే, తలకాయ కింద చేస్తుండే, చేతులన్నీ షేక్ అవుతుండే. ఆడొచ్చే టీచర్ ఉన్నంత వరకు వాడు సైలెంట్గా ఉంటుండే. టీచర్ కూడా ఏమనుకుంటుండే, వీడు మంచి పిల్లగాడు సైలెంట్గా ఉంటుండే అని చెప్పేసి ఆ పక్కన వాడి మీద మంచి టీచర్కి మంచి ఒపీనియన్ ఉంటుండే. అండ్ ఇంకొకడు టీచర్ రాగానే, టీచర్ ఇదేంది, టీచర్ ఈ క్వశ్చన్ ఎందుకు ఇట్లా వచ్చింది, లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి అయ్యి ఉండొచ్చు కదా అని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాడు. అని క్యూరియాసిటీ అట్లా ఉండేది. కానీ వాడు క్వశ్చన్స్ అడిగే కొద్దీ టీచర్ ఇరిటేట్ అవ్వడం, లేకపోతే మేమే ఈ క్లాస్లో ఉన్న మేమే ఏంది తర్వాత ఒక లేట్ క్వశ్చన్స్ అడుగుతుందని చెప్పేసి మేమే ఇరిటేట్ అవుతూ ఉంటాం. అట్లా సిస్టమ్ అట్లా చేస్తూ ఉండడం వల్ల వాడు స్లోగా ఒక డేంజరస్ విషయాన్ని నేర్చుకోండు. అదేంటంటే, సైలెంట్ గా ఉంటే నాకు సేఫ్టీ అని చెప్పేసి ఓన్లీ ఒబీడియన్స్ కి మాత్రమే మర్యాద ఇస్తుంది. ఈ క్యూరియాసిటీ అనేది పని చేస్తూనే ఉంటుంది. అది డైరెక్ట్ గా కాదు, వైలెంట్ గా కాదు, బట్ సైకలాజికల్ గా. మనలో చాలా మంది పెద్దగా కూడా ఈ కండిషనింగ్ ఇంకా క్యారీ చేస్తూనే ఉన్నాం. ఎలా అంటే, ఆఫీస్లో మనం సైలెంట్ గా ఉంటాం, లేకపోతే రిలేషన్షిప్స్ లో అయితే చెప్పనవసరం లేదు, సొసైటీలో అయితే మనం కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికే ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఎక్కడో నేర్చుకున్నాం కదా ఈ మాట్లాడడం అనేది డేంజర్ అని చెప్పేసి. కొంతమందికి ఇది గుడ్ మేనర్స్ లెక్క కనపడుతుంది, కానీ యాక్చువల్లీ ఇది ఒక భయం. ఎలాంటి భయం అంటే, ఎక్కడ రిజెక్ట్ చేస్తారా అని భయం, ఎక్కడ పనిష్ చేస్తారా అని భయం, ఎక్కడ నాకు రావాల్సింది నష్టపోతామని భయం. అండ్ మెల్లగా ఎంటైర్ సొసైటీ మాట్లాడడానికి భయపడుతుందో అప్పుడు అన్యాయం అనేది నార్మలైజ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. సొసైటీ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఈ సైలెన్స్ అనేది మనకు ట్రైన్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్, సైలెన్స్ గెట్స్ రివార్డెడ్ ఎర్లీ యాజ్ ఏ చిల్డ్రన్. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, డోంట్ ఆర్గ్యూ, సిట్ ప్రాపర్లీ, డోంట్ టాక్ టూ మచ్, గుడ్ కిడ్స్ లిజన్. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి, వినడం అనేది ఎంపసైజ్ అవుతుంది, క్వశ్చన్ చేయడం అనేది డిస్కరేజ్ అవుతుంది. అండ్ స్లోగా పిల్లలు ఏమనుకుంటారు, సైలెన్స్ ని సేఫ్టీతోని అసోసియేట్ చేస్తున్నారు. సెకండ్, అథారిటీ బికమ్స్ అన్క్వశ్చనబుల్. మనం చాలా ఫ్యామిలీస్ లో కానీ స్కూల్స్ లో కానీ చూస్తూ ఉంటాం, అథారిటీ అనేది అదొక ట్రూత్ లెక్క ట్రీట్ చేస్తూ ఉంటాం. ఎట్లా, మా టీచర్ చెప్పిందని, మా పేరెంట్స్ చెప్పారని, లేకపోతే మా పెద్దవాళ్ళు చెప్పారని, కథం అక్కడికే ఆ డిస్కషన్ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అథారిటీని మనం క్వశ్చన్ చేయమో అక్కడ క్రిటికల్ థింకింగ్ అనేది ఉండదు. అండ్ మెల్లగా ఒబీడియన్స్ అనేది మోరలైజ్ అయిపోతూ ఉంటుంది. థర్డ్, ఇన్స్టిట్యూషన్స్ ప్రిఫర్ ప్రిడిక్టబిలిటీ. సైలెన్స్ ఉన్న జనాల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఒక క్లాస్ రూమ్ లో పిల్లలందరూ క్వశ్చన్ చేసేటట్టు ఉందనుకో, వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం. అదే ఒక సొసైటీలో ఉన్న సిటిజన్స్ అందరూ క్వశ్చన్ చేసే విధంగా ఉన్నారనుకో, వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. సో సిస్టమ్స్ ఏం ప్రిఫర్ చేస్తాయంటే, డైలాగ్ కన్నా డిసిప్లిన్ ని ప్రిఫర్ చేస్తాయి, ఇమాజినేషన్ కన్నా ఒబీడియన్స్ ని ప్రిఫర్ చేస్తాయి, ట్రూత్ కన్నా ఆర్డర్ ని ప్రిఫర్ చేస్తాయి. అలా అని చెప్పేసి ప్రతి టీచర్ కానీ ప్రతి పేరెంట్ కానీ తప్పని కాదు. ఆ సిస్టమ్ ఏదైతుందో అది కంట్రోల్ ని ప్రియారిటైజ్ చేస్తుంది, అది కూడా అన్కాన్షియస్లీ. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ప్రతి ఒక్కరు ఇప్పుడు రెబల్ అయ్యి ఆగమాగం చేయాలా? కాదు. కొన్నిసార్లు సైలెన్స్ అనేది తప్పు కాదు. సమ్ టైమ్స్ సైలెన్స్ బికమ్ విజ్డమ్, సమ్ టైమ్స్ సైలెన్స్ బికమ్ పీస్. కానీ
ఏదైతే ఫోర్స్డ్ సైలెన్స్ ఉంటుందో, లేకపోతే ఫియర్ బేస్డ్ సైలెన్స్ ఉంటుందో, లేకపోతే హ్యూమిలిటేడ్ సైలెన్స్ ఉంటుందో, అది చాలా డేంజర్. రియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు 2 విషయాలు నేర్పిస్తుంది. ఫస్ట్, హౌ టు లిజన్, అండ్ దెన్ హౌ టు క్వశ్చన్. ఒబీడియన్స్ గా కాదు, బట్ కరేజ్ చేస్తూనే. ఎవరైతే మీరు పెరిగే కొద్దీ మీరు క్వైట్ గా ఉంటే మిమ్మల్ని ప్రేజ్ చేస్తున్నారో, అండర్స్టాండ్ దిస్ కేర్ఫుల్లీ. మీ వాయిస్ ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, మీ క్వశ్చనింగ్ ఎప్పుడు అరోగెన్స్ కాదు, మీ క్యూరియాసిటీ అనేది ఎప్పుడు బ్యాడ్ బిహేవియర్ కాదు. చాలా సిస్టమ్స్ ఎలా సర్వైవ్ అవుతాయో తెలుసా? ఎప్పుడైతే ఈ కామన్ పీపుల్ సైలెంట్ గా ఉంటారో అప్పుడు ఆ సిస్టమ్స్ సర్వైవ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ కామన్ పీపుల్ సైలెంట్ గా ఉండడం మంచిది కాదు అనే విషయాన్ని తెలుసుకుంటారో అప్పుడు చరిత్ర అనేది మారుతూ ఉంటుంది. ఫోర్త్, సైలెన్స్ బికమ్ ఐడెంటిటీ. ఇన్ని సంవత్సరాల కండిషనింగ్ తర్వాత ఎవరైనా కానీ ఆ సైలెన్స్ ని ఒక ఫోర్స్ లెక్క చూడాలనుకోరు, దాన్ని ఒక పర్సనాలిటీ లెక్క చూడడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే, నాకు సిగ్గు ఎక్కువ, లేకపోతే నేను మాట్లాడే మనిషిని కాదు అలా. బట్ మేబీ దట్ పార్ట్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ సోషల్లీ ట్రైన్డ్. మేబీ సొసైటీ సైలెన్స్ ని టీచ్ చేయడం ప్రాబ్లం కాదేమో, మేబీ సొసైటీ ఆ సైలెన్స్ ని మంచిది అని చెప్పడం ప్రాబ్లం ఏమో. సో ఈ రోజు నైట్ ఏం చేస్తారంటే, మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నిజంగా నేను సైలెంట్ గా ఉన్నానా, లేకపోతే ఈ సొసైటీ నన్ను ట్రైన్ చేసిందా? నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా డేంజరస్ క్వశ్చన్ ని మనం చర్చిద్దాం. అదేంటంటే, హూ డిసైడ్స్ వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్? ఇది రాంగ్ ఆన్సర్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? అండ్ ఒక్కసారి నువ్వు ఇది అర్థం చేసుకున్నావంటే యూ విల్ నెవర్ సీ ద క్లాస్ రూమ్ ద సేమ్ వే అగైన్. థ్యాంక్ యూ.